శుభం. దయచేసి కూర్చోండి. మనిషి ఎరక్కుపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనుకుంటాడు. మనం ఎరిగి మరీ వచ్చాము, ఇరుక్కుపోయాం. మనకి సంబంధం లేని మానవత్వం, మనకి సంబంధం లేని ఆకలి, మనకి సంబంధం లేని భావోద్వేగాలు, మనకి సంబంధం లేని జీవన విధానం. రెక్కాడితే కానీ డొక్కాడదు. అదే కర్మ చేసి డబ్బును సంపాదించుకుని, డబ్బుని ఆహారంగా మలుచుకుని, ఆహారాన్ని శక్తి కింద మలుచుకుని, శక్తిని పనిచేయడానికి ఉపయోగించుకుని, శక్తి వలన పనిచేయటం వలన ఆహారం సంపాదించుకోవటం, పనిచేయటం వలన ధనాన్ని సంపాదించుకోవటం, ధనాన్ని ఆహారం కింద మలుచుకోవటం, ఆహారాన్ని శక్తి కింద మలుచుకోవటం. ఈ ట్రయాంగిల్, ఈ యాంగిల్ మారదు. సైకిల్ ఏంటి? కష్టపడి పనిచేయటం, డబ్బు సంపాదించుకోవటం, సంపాదించిన డబ్బుని ఆహారం కింద మలుచుకోవటం, తిన్న ఆహారాన్ని శక్తి కింద మలుచుకోవటం, వచ్చిన శక్తిని బాగా పనిచేయడానికి ఉపయోగించుకోవటం, పనిని ధనం కింద మార్చుకోవటం, ధనాన్ని ఆహారం కింద మార్చుకోవటం, ఆహారాన్ని శక్తి కింద మార్చుకోవటం, శక్తిని పనిచేయడానికి ఉపయోగించుకోవటం, పనిని డబ్బు సంపాదించుకోవడానికి ఇలా సైకిల్. ఇది మనకి సంబంధం లేని జీవన విధానం. మనకి తెలిసిన సహజమైన జీవన విధానం ఏంటంటే, మనం ఈ సృష్టికి మూలం, మనం ఈ సృష్టికి మాతృక. ఒక విత్తనం రెమ్మగా, కొమ్మగా, కాండగా, వేర్లుగా, పువ్వుగా, కాయగా రూపాంతరం చెందింది. అందులో ప్రస్తుతం మనం వేరుగా ఉంటే, నేను వేరునే అనుకుంటే మూలం నుంచి వేరు పడిపోతాం. లేదు నేను విత్తనాన్ని అనుకుంటే వటవృక్షంలో ఎన్నున్నా సరే అవి వాటికి జన్మస్థానాన్ని, వాటికి మాతృగర్భాలయాన్ని నేనేనన్న సత్యాన్ని తేటపరుచుకుని ఆ రీతిగా మనం జీవించని ఆరంభిస్తాం. సో మన సహజత్వం, మన నిజతత్వం, మన దివ్యత్వం సర్వులకి, సమస్తానికి మాతృక మూలం నేనేనన్న స్పృహ. ఎందుకంటే అద్వైతం మన సహజత్వం అయినప్పుడు, నాలో లేనిది, నేను లేనిది, నాలోంచి పుట్టుకురానిది విశ్వంలో లేశమాత్రం కూడా లేనే లేదన్న సత్యాన్ని గ్రహించిన మనకు మన దృక్కోణం అది. మన జీవన విధానం మన వాంఛని కల్పన ద్వారా, ఒక స్వప్నం ద్వారా నెరవేర్చుకునే జీవన విధానం. మన వాంఛని ఒక కల్పన ద్వారా, ఒక స్వప్నం ద్వారా నెరవేర్చుకునే జీవన విధానం. ఇలా మన స్త్రీ కాదు, పురుషుడు కాదు, మన ఎవరికి తల్లి కాదు, తండ్రి కాదు, అక్క కాదు, తమ్ముడు కాదు, చెల్లి కాదు, శత్రువు కాదు, అత్తగారు కాదు, మామగారు కాదు, అల్లుడు గారు కాదు, కోడలు గారు కాదు, బాబాయ్ కాదు, పిన్నమ్మ కాదు. ఇవేవి మనకు సంబంధం లేనటువంటి జీవన విధానాలు. ఇదేంటో చూద్దాం, ఇది కూడా దివ్యత్వంలో ఒక భాగమే కదా అని తెలియకైతే రాలా. దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయో తెలిసి మరీ వచ్చాం. అనుకున్నట్లుగానే ఇరుక్కుపోయాం. ఎరక్కుపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను కాదు, ఎరిగి మరీ వచ్చాను, ఇరుక్కుపోయాను. అలా మనకి ఏమాత్రం సంబంధం లేని మానవత్వంతో ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, ఎప్పటి నుంచి ఉన్నాం మనం. చీకు చింత లేకుండా మళ్ళీ పడుతున్నాం, మళ్ళీ పెరుగుతున్నాం, మళ్ళీ సాగుతున్నాం. కానీ ఈ జన్మలో ఎట్టకేలకి మనం మనలో ఉన్న మహాశివుణ్ణి ఆవిష్కరించుకున్నాం. శివరామకృష్ణ క్షేత్రాలుగా ప్రభాసిల్లా నారంభించాం. ఎట్టకేలకు మన 10 దుర్గుణాలని సంహరించాం. నేను దైవాన్ని తెలుసుకోవటంలో విజయం సాధించాం. అసురు సంహారంలో విజయం సాధించాం. అసురు సంహారం అంటే అసురుడు మాట్లాడకుండా ఉండటం కాదు. అసురుడు ఎన్ని మాట్లాడినా ఆ మాటలు నావి కావని గుర్తెరగగలగటం. శత్రువు లేకపోవడం గెలిచినట్టు కాదు, శత్రువు అనుకున్నట్లుగా మనం వ్యవహరించకపోవడం గెలిచినట్లు. ఈ అసురుడు కూడా, అసురుడిని మనం పసిగట్టనంతసేపే, అసురుడి యొక్క తీరుతెన్నుల్ని, గుణగణాలని మనం పసిగట్టకపోతేనే ఇబ్బంది. ఏది అసురుడి యొక్క ఆసురీ స్వభావమో, ఏది అసురుడి యొక్క పోకడో మనం గుర్తెరిగిన మరుక్షణమే మన మనసు, బుద్ధి, శరీరం కూడా అసురుడికి లొంగిపోయి ఆసురీ ప్రవర్తనలు ప్రవర్తించినప్పటికీ మనం అసురుడు కాదన్న సత్యాన్ని తెలుసుకోవటం వలన అది అసురుడి ఖాతాలోనే జమ అవుద్ది, కానీ స్వయం ఖాతాలోకి, స్వయం ఆవరణలోకి కనీసం ప్రవేశించజాలదు.
ఎందుకంటే మనం ఇక్కడే గుర్తెరిగాం, ఈ సహజత్వం నాది కాదు, ఇది ఆసురి పోకడ. ఎప్పుడైతే ఇది ఆసురి లక్షణం, అసురుడి యొక్క పోకడ అని మనం గుర్తెరగడంలో కృతార్థులమయ్యామో, ఆ తర్వాత ఒకవేళ మన మనసు, బుద్ధి, శరీరం ఒక బలహీన క్షణాన్ని లొంగి అసురుడి కోసం వ్యవహరించినప్పటికీ, అసురుడిని వ్యక్తీకరించినప్పటికీ ఆ దోషం మనకు వర్తించదు. అవన్నీ కూడా అసురుడి పేరు మీద మనం చేసిన ఆ ఖాతాలోనే జమ అవుతాయి, కానీ స్వయం ఖాతాలోకి ప్రవేశించవు. అలా అసురుడిని గెలవటంలో మనం ఘన విజయాన్ని సాధించాం. అలాగే మన ఓంకారేశ్వరులం అని గుర్తించడంలో ఘన విజయం సాధించాం. దేహం యొక్క క్షేత్ర వికారాలు నావి కావు అని గుర్తెరగటంలో ఘన విజయం సాధించాం. ఎదుటివారికి మనకి లేశమాత్రం కూడా స్వారూప్యం లేకపోయినా అన్ని వైరూప్యాల నడుమ మనందరం ఒక్క ఓంకారంలోంచి ఏకకాలంలో ఆవిష్కృతమైన వారమేనని గుర్తెరగటంలో మనం ఘన విజయాన్ని సాధించాం. అలాగే మరణాంతర జీవితంలో నరకం అనేది కేవలం మానవ తప్పిదమే, మానవ కల్పితమే, సమాజాన్ని వారు గుప్పెట్లో పెట్టుకోవడానికి చేసిన ఒక విషతుల్యమైన కుట్రభూయిష్టమైన చేష్టే. మరణాంతర జీవితంలో ఉన్నదంతా స్వర్గమే. ఎందుకంటే దేవుడు స్వర్గంలో ఉండడు. దేవుడు ఎక్కడుంటే అది స్వర్గం. దేవుడు అంతటా ఉంటాడు. అంతటా దేవుడు ఉన్నాడు కాబట్టి అంతటా స్వర్గమే ఉన్నది. ఇక నరకం ఉండటానికి అవకాశమే లేదు అని గుర్తెరగటంలో కృతార్థులమయ్యాం. ఈ భూతలం నుండి మనం సశరీరంగా నిష్క్రమించగలిగే ఒక జీవన విధానం ఉన్నదని, ఆ అమరత్వం అంటే అర్థం ఇప్పుడు మనలో ఇటువైపు పాత్ర ఉన్నది, ఇటువైపు స్వయం ఉన్నాడు, మధ్యలో మనసు, బుద్ధి, శరీరం ఉన్నాయి. మనసు పోకడలేంటో, బుద్ధి చేష్టలేంటో, శరీరం యొక్క పోకడలేంటో గుర్తెరిగాం. ఈ పాత్రకి మనసు, బుద్ధి, శరీరం ఉపయోగపడినప్పుడు ఇది పాత్ర లక్షణాలే, నావి కాదని మనం అంటున్నాం. క్రమేపీ మనసు, బుద్ధి, శరీరం పాత్ర యొక్క చెలిమిని వదిలేసిన తర్వాత ఈ మనసు, బుద్ధి, శరీరం కూడా మన నిజతత్వాన్ని అభివ్యక్తీకరించని ఆరంభిస్తే అమరత్వం అనే ఒక అద్భుతమైన ప్రాంగణంలోకి, ఒక దీనిలోకి మనం ప్రవేశించినట్లే అమరత్వం అనే అద్భుతమైన ఆవరణలోకి మనం ప్రవేశించాం. ధ్వజస్తంభాన్ని తాకాము. గర్భగుడిలో భగవంతుణ్ణి, అమరత్వ దేవతని దర్శించుకోగలిగాం. ఖచ్చితంగా మృత్యువుని జయించడంలో కృతార్థులమయ్యాం. మనం ఇప్పటిదాకా ఎప్పుడు మరణించలేదని, మనం ఎప్పుడు పుట్టలేదు కాబట్టి మరణించే అవకాశం లేదని, తల్లి గర్భంలోంచి పుట్టింది శరీరమేనని, మరణించింది కూడా శరీరమేనని, కాబట్టి ఇక ముందు నేను ఎప్పుడు చనిపోను అన్నది సరైన ఆలోచన సంవిధానం కాదని, ఇప్పటిదాకా మనం ఎప్పుడు మరణించలేదని గుర్తెరగగలగటమే అసలైన అమరత్వానికి అంకురార్పణ జరిగిందని, అలా అమరత్వాన్ని అర్థం చేసుకుని ఆవిష్కరించుకోవటంలో కృతకృత్యులమయ్యాం, విజయాన్ని సాధించాం. ఇలా ఎన్నో విజయ పరంపరలు. బయట ఎటు చూసినా శత్రువులే. వాళ్ళని మనం శత్రువులుగా భావించకపోయినా ఏదో కారణాల వలన, అందాల రాముడు సినిమాలో అన్నట్లుగా మాయరోగం అదేమో కానీ మనిషికి కుదరదు. చిన్న మాట, అది చాలా అద్భుతం. మాయరోగం అదేమో కానీ మనిషికి కుదరదు. అదేంటో తెలియదు, మనిషికి కుదరదు. అసలు భూతలంలో ఇద్దరే మనుషులుండి ఇంకెవరు లేనప్పుడు కూడా వాళ్ళిద్దరికి పడలా. సో ఎటు చూసినా శత్రువులు ఉన్నప్పటికీ అది పాత్రకి మధ్య ఉన్న వైరం తప్ప, అది పాత్రకి మధ్య ఉన్న వైరం తప్ప, లోపల అద్వైతి ఉన్నాడు, మన అద్వైత భాస్కరుడు ఉన్నాడు. అంతరాదిత్యుడు దృక్కోణం అద్వైతం. అంతరాదిత్యుడి దృక్కోణం యొక్క అద్వైతం నుంచి దర్శిస్తే బాహ్యంలో శత్రువు ఉంటే ఉండొచ్చు, కానీ లోపల శత్రుత్వం లేదని గుర్తెరగటంలో మనం ఇప్పటికే విజయాన్ని సాధించాం. అవతల వాడు మన పట్ల ఎంత దురుసుగా, దారుణంగా వ్యవహరించినా, మనకి జరగకూడని నష్టం జరిగినా, ఇది నేను సృష్టించుకుంటేనే జరిగింది, అది అతడు కేవలం పాత్రధారియే తప్ప సూత్రధారిని నేనే అని ఆ బాధ్యతని మనం తీసుకుని, ఆ ఓటమిని ద్వేషంగా, పగగా, ప్రతీకారంగా, పునర్జన్మగా మార్చుకోకుండా ఉండటంలో మనం ఇప్పటికే కృతార్థులమయ్యాం. ఎందుకంటే బాహ్యంలో చాలామంది శత్రువులు ఉన్నారు.
ఎటు చూసినా శత్రువులు. మన వద్దనుకున్న వాళ్ళు మనతో శత్రుత్వంగా ఉన్నారు. బాహ్యంలో శత్రువులు ఉన్నప్పటికీ ఆ శత్రువుల తాలూకా ఛాయలు మన లోపలికి ప్రవేశించాల. మన లోపల మాత్రం లేచి మాత్రం కూడా శత్రుత్వం లేదు. ఎవరైనా మనతో వ్యవహరించకూడని రీతిలో వ్యవహరిస్తే, మనం తీవ్రంగా నష్టపోతే, మనకి జరగకూడనిది జరిగితే, ఇది ఆ వ్యక్తి పాత్రధారే తప్ప సూత్రధారి కాదు. నేను సూత్రధారిని, ఆ వ్యక్తి నేను ఇచ్చిన పాత్రని మాత్రమే పోషించాడు అని గుర్తెరిగి, మన జన్మలో జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకి మనమే బాధ్యతని తీసుకుని ఆ ఓటమని ద్వేషంగా మార్చుకోకుండా, ఆ ద్వేషాన్ని పగగా మార్చుకోకుండా, ఆ పగని పునర్జన్మగా మలుచుకోకుండా ఉండటంలో ఇప్పటికే మనం కృతార్థులమయ్యాం, ఇప్పటికే మనం ధన్యులమయ్యాం. అలాగే ఒకప్పుడు మన ఇన్ని కష్టాల్లో ఉన్నా, మన పట్ల ఇంత నిర్లిప్త భావన ఏంటి? ఆ దేవదేవుళ్ళందరూ ఏమైపోయారు? మన ఇలా అఘోరిస్తుంటే వాళ్ళు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? వాళ్ళది హృదయమా ఏదైనా బండరాయ అని ద్వేషిస్తూ ఉంటే, ఇప్పటికే సత్యాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకుని శిఖరాగ్రస్థానానికి ఉద్ధరించుకున్న ఆ మహనీయులు, ఆ బ్రహ్మానంద పారవస్యాన్ని అనునిత్యం ఆనందిస్తున్న ఆ భాగవతాగ్రగణ్యులు, ఆ భాగవతోత్తములు ఎప్పుడు వారి స్నేహహస్తాన్ని, ప్రేమహస్తాన్ని, అభయహస్తాన్ని మనకి అనునిత్యం అందిస్తూనే ఉన్నారని, పొరపాటు వారిది కాదని అందుకోలేకపోవటంలో మనమే మానవత్వం అనే గాఢ నిద్రలో, గాఢాంధకారంలో మనం కొట్టుమిట్టాడుతున్నామని, మొట్టమొదటిసారిగా అసలైన ప్రేమ ఇప్పటికే ఆధ్యాత్మికతలో సత్యాన్ని తెలుసుకుని శిఖరాగ్రానికి ఉద్ధరించుకున్న ఆ మహనీయులది కదా అసలైన ప్రేమని, వారు మనం అందుకోకపోయినా వదిలేయకుండా, మనం వాళ్ళని అర్థం చేసుకోలేకపోవటాన్ని అర్థం చేసుకుని అలిసిపోకుండా, ఆగిపోకుండా మన్ని ప్రేమిస్తూ అనునిత్యం వారి స్నేహహస్తాన్ని, అభయహస్తాన్ని అందిస్తూనే ఉన్నారు కదా, జ్ఞానహస్తాన్ని. అది కదా ప్రేమని మొట్టమొదటిసారి ఇప్పటికే సత్యాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకుని సహస్రార చైతన్య స్థితికి ఉద్ధరించుకున్న శ్రీరాముడి ప్రేమ, శ్రీకృష్ణుడి ప్రేమ, శ్రీ మహావిష్ణువు ప్రేమ, ఈ మహనీయులందరి ప్రేమ పారవస్యాల్ని చవి చూసాం. అప్పటిదాకా మనుషుల నుండే ప్రేమ అనుకున్నాం, కానీ మనిషిగా ఉండి దేవుడి స్థాయికి ఉద్ధరించుకున్నవాడు మనుష్య మీద చూపించిన ప్రేమ ఎంత మధురమో కదా అని, మనం వాళ్ళని అర్థం చేసుకోలేకపోవటాన్ని అర్థం చేసుకుని మరి అలిసిపోకుండా, సొలిసిపోకుండా, ఆశ ఆగకుండా ఎవరో ఒక్కళ్ళు మారతారని అన్ని ప్రయత్నాలు చేసిన ఆ మహనీయుల పట్ల శిరస్సు వంచి వారికి నమస్కరించుకునే ఒక వినయాన్ని నేర్చుకోవటంలో మనం ఇప్పటికే కృతకృత్యులమయ్యాం. అలాగే ఈ జన్మలో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అవన్నీ గత జన్మలో మనం చేసిన పాపాలకి భగవంతుడు నిర్దయగా విధించిన శిక్షలేమో అని మనం కుంగి కృషించి నశించిపోయేవాళ్ళం. కష్టం కన్నా నేను పాపం చేయటం వలన భగవంతుడు విధించిన శిక్ష ఈ రూపంగా వచ్చిందని ప్రతి అనారోగ్యానికి మనం ప్రతిధ్వనిలా ఉండేది మన ఏడుపు. కానీ ఇవాళ కష్టం వస్తే డబ్బున్నోడికి అప్పు దొరుకుతుంది, దమ్మున్నోడికి కష్టం వస్తుంది. నేను దమ్మున్నోడిని కాబట్టి పైలోకాల్లోనే ఈ కష్టాన్ని కోరి తెచ్చుకున్నాను. అలా రొమ్ము విరుచుకుని కష్టానికి ఎగబడిపోతున్నాం, మనం కష్టానికి ఎదురెళ్ళిపోతున్నాం. అది నిరుత్సాహపరచాలని మనం ప్రయత్నించి అది నిరుత్సాహపడి ఓటమి నొప్పుకుని పారిపోయేంత మానసిక ధైర్యాన్ని మనం పెంపొందించుకున్నాం. ఎన్ని 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 విజయాలు మనం, ఎన్ని విజయాలు, ఎటు చూసిన విజయాలే. అందుకనే ఈ విజయాల నడుమ ఇవాళ మనం విజయదశమిని చాలా మనోహరంగా, అద్భుతంగా, విజయోత్సవంగా చేస్తాం. ఎవరైనా విగ్రహం దేవుడు ఏంట్రా అంటే సమాధానం ఉండేది కాదు. కానీ గుళ్ళోకి వెళ్ళేవాళ్ళం, విగ్రహాన్ని చూడంగానే ఏదో తృప్తి పొందేవాళ్ళం. ఈ తృప్తి ఎందుకు వస్తుందో తెలియదు. విగ్రహం మనం చేసిందే, రాయే. అప్పుడు సమాధానం దొరకలేదు. ఇప్పుడు మనకు తెలుసు
గర్భగుడిలో ఉన్న విగ్రహం గుండెల్లో ఉన్న దైవానికి ప్రతీక అని గుర్తించగలిగాం. మన సనాతన సాంప్రదాయం విగ్రహం కూడా దేవుడే అంది, కానీ విగ్రహం మాత్రమే దేవుడు అనలేదని స్వామి వివేకానంద మనకు ఉపదేశించిన ఉపదేశామృతం మనకి ప్రతిధ్వనిస్తూ ఉంది గుండెల్లో. స్వామి వివేకానంద ఏమన్నారు? విగ్రహం కూడా దైవం అంటాం తప్పేం లేదు, విగ్రహం మాత్రమే దైవం అంటాం చాలా తప్పు అని స్వామి వివేకానంద ఉపదేశించిన ఉపదేశామృతం దిక్కులు పెక్కటిల్లేలా మనకి ప్రతిధ్వనిస్తూ ఉంది, ప్రతిబింబిస్తూ ఉంది. మనకి బాగా తెలుసు విగ్రహం దేవుడు కాదే, కానీ మనం ఎందుకు విగ్రహారాధన పెట్టాం? మన హృదయాంతరంగంలో కొలువయ్యున్న అంతర్యామి ఇచ్చిన ఇంద్రియాలతో అద్భుతమైన ఈ సృష్టిని దర్శిస్తున్నాం. అన్నిటినీ కళ్ళు చూడగలుగుతున్నాయి, కానీ అన్నిటినీ చూడటానికి కారణమయ్యున్న ఆ దైవాన్ని మాత్రం మనం చూడలేకపోతున్నాం. కళ్ళు అన్నిటినీ చూస్తున్నాయి, కళ్ళు చూడటానికి కారణమై ఉన్న దాన్ని కళ్ళు చూడలేకపోతే ఆ వెలితిని, ఆ వైకల్యాన్ని భర్తీ చేసుకోవటం కోసం మనం భగవంతుడి యొక్క లీలా స్వరూపాకృతిని మనం ఒక లీలగా వారి స్వభావాలని స్వరూపంగా మలుచుకుని వారి స్వరూపాన్ని దర్శించిన వెంటనే వారి స్వభావాలు మనలో స్ఫురించేంత రీతిగా అన్నిటినీ చూడగలిగే కళ్ళు తను చూడటానికి కారణమై ఉన్న తన హృదయాంతర్యామిని చూడలేకపోవటం అనే వైకల్యాన్ని భర్తీ చేసుకోవటానికి మనం విగ్రహారాధనని పెట్టుకున్నాం. తాను వాంఛిస్తున్నది అప్పుడు అక్కడ లేదని తెలిసి కూడా, తాను ఆశ్రయిస్తున్నది తాను వాంఛిస్తున్నది కాదని తెలిసి కూడా, తాను ఆశ్రయిస్తున్న దాన్ని ఆశ్రయించిన వెంటనే తాను వాంఛిస్తున్న దాని యొక్క స్ఫురణ, అంతరంగంలో కలగటానికి ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసుకున్న ఒక వెసులుబాటే ఉపకరణమే విగ్రహం అన్న సత్యాన్ని అర్థం చేసుకోవటంలో కృతార్థులమయ్యాం. విగ్రహారాధన ఎవరైనా వెక్కిరిస్తే వారి అజ్ఞానానికి, వారి అర్థం చేసుకోలేకపోవటాన్ని అర్థం చేసుకుని వారి పట్ల కొంత జాలి చూపిస్తున్నాం మనం. తాను వాంఛిస్తున్నది అప్పుడు అక్కడ లేదని తెలుసు కూడా, తాను ఆశ్రయిస్తున్నది తాను వాంఛిస్తున్నది కాదని తెలుసు కూడా, తాను ఆశ్రయిస్తున్న దాన్ని ఆశ్రయించిన వెంటనే తాను వాంఛిస్తున్న దాని యొక్క స్ఫురణ కలగటానికి ఉద్దేశపూర్వకంగా మనం ఏర్పాటు చేసుకున్న వెసులుబాటే ఉపకరణమే విగ్రహం అని గుర్తించాం. అలా మనకు తెలుసు విగ్రహం దేవుడు కాదని. కానీ విగ్రహాన్ని దర్శించిన వెంటనే, ఆ ఆవరణలోకి వెళ్ళిన వెంటనే అప్రయత్నంగానే మన రెప్పల దుప్పటి మూతపడిపోతుంది, అప్రయత్నంగానే చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోతుంది, అప్రయత్నంగానే మన హృదయాంతరంగంలో ఉన్న పరమాత్మ యొక్క స్ఫురణ కలుగుతుంది. జెండాకి దేశభక్తికి ఏం సంబంధం ఉందో మనకి విగ్రహానికి గుండెల్లో ఉన్న దైవానికి ఆ సంబంధమే ఉందన్న సత్యాన్ని గుర్తెరగటంలో కృతార్థులమయ్యాం. నేనేమంటానంటే పతాక స్థాయికి మనం ఉద్ధరించుకున్న తర్వాత కూడా విగ్రహారాధన అవసరమే 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 అని నేను అంటున్నా. అసలు ఒకసారి ఆలోచించండి, విగ్రహం లేకపోతే, అది అర్థం చేసుకోకపోతే మాత్రం మళ్ళీ దండగా. అది నిజంగా విగ్రహమే దేవుడు అనుకుంటే మాత్రం దండగా. కానీ ఎన్ని పోయినాయండి, ఎన్ని చేదస్తాలు పోయినాయి. ఈ సంకల్పాలు సంభవాలుగా మారి భౌతికమైన సిరి సంపదలు వాటికన్నా చాలా సర్వోత్కృష్టమైన స్థితిలో మనం ఉద్ధరించుకున్నాం. కాబట్టి చక్కగా ఈ వ్యాసాష్టమంలో వేద విద్యాలయంలో ఈ విజయోత్సవం, చక్కగా విజయదశమి మనం అందరూ జరుపుకున్న విజయం వేరు, మనం మాత్రం జ్ఞానప విజయపు వేడుకలు ఇవాళ మనం హాయిగా గడుపుకుంటాం. గుడిను బడి ఒకటే అవ్వాలి, అర్చకుడు ఆచార్యుడు అవ్వాలి, గుళ్ళో అర్చకుడు ఆచార్యుడు అవ్వాలి, జ్ఞానాన్ని ప్రబోధించే ఆచార్యుడు అవ్వాలి. ధర్మం అంటే గుళ్ళో చెప్పాలి. చక్కగా పవిత్రంగా ఉండి ఆ గుడి ప్రాంగణంలో గంట ఎందుకు కొడుతున్నాం, మన కళ్ళకు హారతి ఎందుకు ఇచ్చుకుంటున్నాం, లెంపలు ఎందుకు వేసుకుంటున్నాం, ఇవన్నీ చెప్పాలి.
అనేక ఆలయాలు రావాలి. ఆ ప్రాంగణంలో ఒకవైపు మాండుక్యోపనిషత్తు ఉండాలి, ఒకవైపు ఈశావాస్యోపనిషత్తు ఉండాలి, ఒకవైపు బ్రహ్మసూత్రాలు ఉండాలి. అలాగే రావాలి చక్కగా ఈ జన్మలో మళ్ళీ మానవత్వం వెళ్ళిపోకుండా, మానవలోకం కాదు మా నవలోకం ఇదని గర్వించేటట్టుగా ఉందాము. సో మాండుక్యోపనిషత్తులో చక్కగా మనం అన్ని విషయాలు క్షుణ్ణమైన అవగాహనని ప్రతిరోజు పెంపొందించుకున్నాం. చిట్ట చివరి శ్లోకం తెలుసుకుందాం. 12 మాండుక్యోపనిషత్ 12వ శ్లోకం. అమాత్ర చతుర్థో అవ్యవహార్యః ప్రపంచోపశమః శివో అద్వైత ఏవమోంకార ఆత్మైన సంవిశత్యాత్మన ఆత్మానం య ఏవం వేద. భావం: ఓంకార మంత్రంలో 4వ పాదమని చెప్పలేనిది, వ్యవహారాతీతమైనది, పంచభూతాలకు అతీతమైనది. 4 పాదాలు కలిగిన ఈ ఆత్మ చైతన్యమే శివం. ఇదియే అద్వైతం. ఈ ఓంకారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మ చైతన్యాన్ని ఆత్మజ్ఞానం ద్వారా సుసంపన్నం చేసుకుంటాడు. సపోజ్ మీరు చెప్తుంటారు, ఇది జాగ్రత్తగా వినండి. ఈ దీపం వెలిగించింది ఇంకో దీపాన్ని వెలిగిస్తుందేమో అని ఆశతో తప్ప, మీరు చెప్తే వెలిగిస్తే దీపం కనీసం ఇంకొకళ్ళలో వెలిగించగలిగేవాడు మాత్రమే రండి. అది ఎవరికి చెప్తారు? మీ పిల్లలకి చెప్తారా? ఎవరికి చెప్తారో తెలియదు. కానీ అందరూ మొట్టమొదటి పాఠ్యాంశం మాండుక్యోపనిషత్తుతో మొదలు పెట్టండి. 12 శ్లోకాలు అలవోకగా మీరు ఉచ్చరించడం తెలుసుకోండి. వచ్చేసిన తర్వాత తొలి పాఠ్యాంశం మీరు మాండుక్యోపనిషత్తు మొదలు పెట్టండి. విజయ డంకా కొట్టచ్చు మీరు. తొలి పాఠ్యాంశం. తర్వాత మిమ్మల్ని ప్రశ్న అడగచ్చు, అయ్యా శరీరం ఆత్మ మేల్కొందని ఆయన ఏమనలా. ఇతపూర్వం భాష్యం చెప్పిన భాష్యకర్తలు కూడా ఆత్మ పడుకుందని, ఆత్మ మేల్కొందని, ఆత్మ సుషుప్తావస్థలో ఉందని వారు అనలా. వారు శరీరం మేల్కొన్నప్పుడు ఆత్మ మేల్కొని ఉండి, మేల్కొన్న శరీరం ద్వారా సమాచారాన్ని తీసుకుని ప్రజ్ఞగా మార్చుకుని తనలో ఉంచుకుందని. ఓకేనా? శరీరం నిద్రపోతున్నప్పుడు ఆత్మ మేల్కొని నిద్రపోతున్న శరీరం ద్వారా అనుభవాలు తనలో తీసుకుని తనలో నిక్షిప్తం చేసుకుని, శరీరం సుషుప్తావస్థలో ఉన్నప్పుడు సుషుప్తావస్థలో ఉన్న శరీరం ద్వారా కొంత సమాచారాన్ని తీసుకుని అది ప్రజ్ఞగా మలుచుకుందని చెప్పారే తప్ప ఆత్మ నిద్రపోయిందని, ఆత్మ మేల్కొందని వారేమి అభిప్రాయపడలేదు కదండి అని చెప్పచ్చు. ఇక్కడ దాకా క్వశ్చన్ అర్థమైందా? వాళ్ళు మన అలా అడగచ్చు. అప్పుడు మీరేం చెప్తారంటే, దేన్ని డిఫైన్ చేస్తున్నావు అని అడగండి. ఆత్మని డిఫైన్ చేస్తున్నావో ఓంకారాన్ని డిఫైన్ చేస్తున్నావు అని అడగండి. డిఫైన్ చేస్తుంది ఓంకారాన్ని, అవునా? ఆత్మ శరీరంలోకి వచ్చి ఆత్మ మేల్కొనే ఉంది, కరెక్టే కదా? ఆత్మ శరీరంలోకి వచ్చి ఆత్మ నిద్రపోతున్నప్పుడు, శరీరం నిద్రపోతున్నప్పుడు కూడా ఆత్మ మేల్కొనే ఉంది, కరెక్టే. అసలు మరి శరీరం అనే వ్యవస్థ ఎప్పుడు మొదలై ఉంటుంది? ఓంకారం అనే వ్యవస్థ ఎప్పుడు మొదలై ఉంటుంది? శరీరంలోకి ప్రవేశించిన తర్వాత శరీర పోకడల్ని తట్టుకుంటూ ఆత్మ పొందే ప్రజ్ఞని బట్టి ఓంకారాన్ని డిఫైన్ చేయటం ఏంటో అని అడగండి. ఓంకారంలో ఆ ఊ మా కలయికలంటే ఎవరి గురించి వర్ణిస్తున్నాం? ఓంకారం గురించి. ఓంకారంగా ప్రభాసిల్లిన తర్వాత ఎప్పటికో దైవంగా పరిణమించింది. దైవంగా పరిణమించిన తర్వాత ఎప్పటికో ఆత్మ చైతన్యంగా రూపాంతరం చెందింది. ఆత్మ చైతన్యంగా భాసిల్లను ఆరంభించిన తర్వాత సహస్రార చైతన్య స్థితి నుండి మహాప్రస్థానాన్ని కొనసాగించి శివస్థితిని పూర్తి చేసుకుని, ఆ తర్వాత మూలాధార స్వాధిష్టాన మణిపూర చైతన్య స్థితిని కూడా పూర్తి చేసుకుని పదార్థాన్ని ఆవిష్కరించుకుని పదార్థ రూప జగత్తును నిర్మించి పదార్థ రూప జగత్తును అనుభవించడానికి పదార్థ నిర్మిత శరీరాల్లోకి దిగివచ్చి అవిద్య అనే అనుభవాన్ని పొందడానికి వచ్చింది. ఇది సనాతన సాంప్రదాయం భాషే.
విద్యలో విద్య శివస్థితి దాకా ఉందిగా. విద్య అంతా పూర్తయిన తర్వాత అవిద్య. అవిద్యని ఆవిష్కరించే క్రమంలో తన దేహంలోకి ప్రవేశించింది. మరి అప్పటి నుంచి ఉన్న ఆత్మ సంగతి ఏంటి? అప్పటి నుంచి ఉన్న ఓంకారం సంగతి ఏంటి? అప్పటి నుంచి ఉన్న దైవం సంగతి ఏంటి? కొడుకుతో తండ్రిని వర్ణించడం ఏంటి? ఆత్మలోంచే సృష్టి వచ్చింది, కరెక్టే. సృష్టిని బట్టి ఆత్మని వర్ణించడం సాధ్యమవుతుందా? ఆత్మలోంచే సృష్టి వచ్చింది. ఆత్మలోంచే రెమ్మొచ్చింది, కొమ్మొచ్చింది, కాండొచ్చింది, చంద్రుడు వచ్చింది, నక్షత్ర మండలాలు వచ్చాయి. ఈ సృష్టిని చూసి సృష్టి బట్టి ఆత్మని వర్ణించడం సాధ్యమా? సాధ్యం కాదు అది. మరి ఆత్మ చైతన్యం యొక్క మహాప్రస్థానంలో మానవ దేహం అనేది చిన్ని మజిలి. ఆ చిన్ని మజిలీతో మహాప్రస్థానాన్ని ఎలా వర్ణిస్తారు అని మీరు చాలా ధీటుగా సమాధానం చెప్పాలి. నిద్రపోతున్నప్పుడు నిద్రపోతుంది నేను కాదు, కనురెప్ప ఆర్పుతున్నప్పుడు కనురెప్ప ఆర్పుతుంది నేను కాదు, ఊపిరి పీలుస్తున్నప్పుడు ఊపిరి పీలుస్తుంది నేను కాదు. ఇవన్నీ ఇంద్రియాలే ఇంద్రియాలే ఇంద్రియారూప జగత్తులో వ్యవహరిస్తున్నాయని చెప్పాడుగా. విషయాన్ని విషవత్ త్యజ అని, మరి ఆ బయట విషయాలను లోపలికి విషం అని చెప్పారే. బహిర్బాహ్యాన్ కృత్వ అని కృష్ణుడు చెప్పాడే. క్షేత్ర విభాగ యోగంలో నేను ఈ దేహమే కాదని చెప్పాడే. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహంలో మనసు బుద్ధి చిత్తం నేను కాదని చెప్పాడే. నేను కానటువంటి దేహం యొక్క వ్యవహార శైలితో నన్ను అభివ్యక్తీకరించినటువంటి పోనీ ఈ దేహం నిద్రపోవడం, దేహం మేల్కోవడం ఈ కాకుండా వీటన్నిటికీ అతీతమైన నాలుగో స్థితి ఏంటి? అసలు నాలుగో స్థితి దేహం బట్టి చెప్పడం ఏంటి? నాలుగో స్థితిని చూడండి ఎంత దారుణంగా వర్ణించారు. ఒకసారి చదువు. 12వ శ్లోకం భావం. ఓంకార మంత్రంలో 4వ భాగం భాగమని చెప్పలేనిది, నిర్వికారమైనది, ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనది, మంగళకరమైనది, అద్వయమైనది. ఈ ఓంకారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మచేత పొందుతాడు. భాష్యం. మాటచే వర్ణించలేని భాగంగా అమరి ఉంది 4వ భాగం సంపూర్ణ పరిమాణం. ఓం అనే మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు అనడంలో మంత్రం పూర్తయ్యాక మళ్ళీ ఉచ్చరించడానికి ముందు ఒక విరామం ఉంటుంది. అతి స్వల్పమైనదైన విరామం ఉండే తీరుతుంది. అదే ఓంకార మంత్రంలోని 4వ భాగం. ఇది అర్ధమాత్ర అని పేర్కోబడుతుంది. ఆ ప్రశాంత స్థితి. ఈ 4గింటి చేరిక ఓంకారం. చేరిక అంటే ఒక మిశ్రమ వస్తువు అని అర్థం చేసుకోకూడదు. ఆ ఊలో లయమవుతుంది, ఉమ్లో లయమవుతుంది, శాంతిలో లయిస్తుంది. చివరికి సమస్తము ప్రశాంతతలో నెలకొంటుంది. ఆ విధంగానే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఇవన్నీ ఆత్మలో లయమై ఆత్మ మాత్రమే మిగిలిన ఆత్మానుభూతి లభిస్తుంది. చూడండి, అప్పటిదాకా శరీరం నిద్ర లేకపోవటం వలన శరీరం నిద్రపోతుంటే శరీరం కలల కంఠం కూడా ఓపికలేక చాలా డీప్ స్లీప్లోకి వెళ్తే వర్ణించావు కదా. తర్వాత ఏమంటున్నాడు? ఓంకి మళ్ళీ ఓంకి గ్యాప్ 4వ స్థితి అంటున్నావు కదా. మరి అక్కడ శరీరం సంగతి ఏంటి? అప్పటిదాకా శరీరం పడుకోవటం, అప్పటిదాకా శరీరం లేకోవటం, అప్పటిదాకా శరీరం సుషుప్తావస్థలోకి వెళ్ళిపోవటం గురించి చెప్పావే. సరే, ఆ ఓము గ్యాప్ ఓం అన్నావు కదా. మరి అక్కడ శరీరం సంగతి ఏంటంటున్నా? మరి తర్వాత శరీరం సంగతి చెప్పలేదంటే ఓంకి మధ్యలో గ్యాపే చెప్తున్నావే. అసలు శరీరం సంగతి ఏమైంది? నిద్రపోతున్న శరీరం, పడుకున్న శరీరం, డీప్ స్లీప్లోకి వెళ్ళి శరీరం అన్నావే. మరి ఆ శరీరం అప్పుడు మాట్లాడడం ఏంటంటున్నా? అంటే క్షేత్ర వికారాలని బేస్ చేసుకుని మా వచ్చిందన్నావు. తర్వాత క్షేత్రాన్ని ఎత్తేసి ఓంకి అంటంలో గ్యాప్ అన్నావు. అక్కడ శరీరంతో ఎందుకు పోల్చలా? ఫైనల్గా క్లోజ్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. అప్పటిదాకా ఆత్మను అభివర్ణించారా, బ్రహ్మను అభివర్ణించారా, శరీరాన్ని అభివర్ణించారా, ఓంకారాన్ని అభివర్ణించారా? దేన్ని డివైడ్ చేశారు? అంటే దేని గురించి చెప్తున్నట్టు?
ఆ ఓంకారాన్ని మీరేమని వర్ణించారంటే దేహం నిద్రపోతున్నప్పుడు ఆత్మ పొందే అనుభవాలు, దేహం మేల్కున్నప్పుడు ఆత్మ పొందే అనుభవాలు, దేహం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆత్మ పొందే అనుభవాల్ని ఆ ఉమా కింద వర్ణిస్తే, 4వ స్థితిలో ఈ దేహం మేల్కోవటం అవన్నీ వదిలేసి ఆ ఉమా ఒక్కటే కలిపేసేసి ఓంకి మధ్యలో గ్యాప్ అన్నావే, అక్కడ దేహం గురించి ఎందుకు నువ్వు ప్రస్తావించలా? అర్థమైందా పాయింట్? అక్కడ నువ్వు దేహం గురించి ఎందుకు ప్రస్తావించలా? మరి అక్కడ కూడా చెప్పాలిగా. మొట్టమొదటిగా మనం ఓంకారం అన్న సుశబ్దాన్ని పదవిచ్ఛేదన చేస్తున్నాం. ఓంకారం అన్న సుశబ్దాన్ని పదవిచ్ఛేదన చేసాం. ఓంకారాన్ని ఆగా, ఓంకారాన్ని ఊగా, ఓంకారాన్ని ఉమ్గా అభివర్ణించడం జరిగింది. అంటూ దేనికి కోడింగ్ చేశారు? దేహం గాఢ నిద్రలో కలలు కంటూ ఉన్నప్పటికీ తాను నిద్రపోకుండా దేహం కలల గంటంలోంచి ఎంతో అనుభవ జ్ఞానాన్ని గడించిన ఆత్మని ఊగా, దేహం మేల్కొన్నప్పుడు తాను కూడా మేల్కొన్న దేహం యొక్క చేష్టల్లోంచి తాను సంప్రాప్తించుకున్న అనుభవ జ్ఞానాన్ని ఆగా, కలల గంటం కూడా కోరికలు కూడా కోరుకోకుండా అంతగా నిద్రావస్థలో గాఢ నిద్రలో లోనైపోయిన అక్కడుండి ఆత్మ సంపాదించే అనుభవాల్ని ఉమ్గా వర్ణించడం జరిగిందని చెప్పి మొత్తం దేహ ప్రక్రియలే సర్వస్వం అన్నట్లుగా చెప్పారు కదా. 4వ స్థితిలో మేము ఒప్పుకుంటాం, ఆ ఉమాకి ఓం అయింది కదా, గ్యాప్ 4వ స్థితి అంటున్నారు కదా. మరి అప్పుడు దేహం గురించి ఎందుకు మాట్లాడట్లా? దేహం ఏమైంది అప్పుడు? దేహం నిద్రపోతున్నప్పుడు ఆ, దేహం మేల్కొన్నప్పుడు ఆ, దేహం నిద్రపోతున్నప్పుడు దేహం బాగా నిద్రపోతున్నప్పుడు తర్వాత 4వ స్థితిలో గ్యాప్ అన్నారే, అప్పుడు దేహం ఏం చేస్తుంది అనేది దేహం ప్రస్తావన ఎందుకు తేవాలి? అసలు దేహం ప్రస్తావన తేవాలిగా అనేది ఒకటి. రెండో మన పాయింట్ ఏంటంటే, ఓంకారం సర్వం ఓంకారమేవ అన్నప్పుడు నిద్రతో సంబంధం లేకుండా, మేల్కోవటంతో సంబంధం లేకుండా సూర్యుడు ఉన్నాడు. సూర్యుడికి నిద్ర లేదు, మేల్కోవటం లేదు, గాఢ నిద్ర అంతకన్నా లేదు. మరి ఆ సూర్యుడి యొక్క వ్యవస్థని ఓంకారంతో అలా పోలుస్తావు చెప్ప. కొన్ని వందల వేల అంశాలలో కేవలం దేహానికి మాత్రమే నిద్రపోవటం, కలలు కంటం, డీప్ స్లీప్లో ఉన్నాయి. సర్వమోంకారం ఏవాలో చిన్ని దుమ్ము కణం ఉన్నది, పెద్ద నక్షత్ర మండలం ఉంది, ఎప్పుడు వెలుగుతూనే ఉంది. మరి దానికి డీప్ స్లీప్ లేదే, నక్షత్ర మండలం ఎప్పుడు వెలుగుతూనే ఉంది. మరి అప్పుడు ఎలా చెప్తావు? సూర్యుడు నిద్రపడే మరి అలా చెప్తావు? విశాలమైన సృష్టిలో కేవలం మానవ దేహానికి మాత్రమే మేల్కోవడం, నిద్రపోవడం, కలలు కంటం, కలలు కూడా కనకుండా ఉండే అంత డీప్ స్లీప్ ఇవన్నీ ఉన్నది ఒక మానవ దేహానికే. సర్వం ఓంకారమేవా. మరి మిగతా వాటి సంగతి ఏంటి? తర్వాత ఓంకారం ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచో ఉన్న ఓంకారం ఎప్పటికో దైవం అయితే, దైవం ఎప్పటికో ఆత్మ చైతన్యం అయితే, ఆత్మ చైతన్యం ఎప్పటికో దేహంలోకి ప్రవేశిస్తే, దేహంలో ఉండేది లిప్తకాలం అయితే, దేహం యొక్క క్షేత్ర వికారాల బట్టి ఆత్మని అభివర్ణిస్తున్నావే. మరి దేహం లేనప్పుడు, అసలు దేహం ఇంకా సృష్టిలోకి రాకముందున్నప్పుడు, మానవలోకం లేకముందున్నప్పుడు, ఆత్మ ఆత్మగా ఉన్నప్పుడు, ఆత్మగా ఇంకా మారకుండానే దైవం దైవంగా ఉన్నప్పుడు, దైవం దైవంగా మారకముందు ఓంకారంగా ఉన్నప్పుడు, దాన్ని ఎప్పుడో వచ్చిన దేహం యొక్క చేష్టలతో ఎలా వర్ణిస్తావు అని అడగాలి. అర్థమైందా? 3 పాయింట్లు. At least please try to understand, this is a mystical language which makes you, which transforms you from the human being to a beautiful God. Am I clear? See here, everyone else has defined Omkaram basing on the behavior of the embodiment. You know pretty well, the embodiment is in a state of awakening,
the embodiment in the state of sleep, the embodiment is in the state of deep sleep where there are no dreams. They have coded a, u, basing on the behavior of the embodiment. Okay. Fourth state, there is another fourth state. They said a, u, om. Again when we utter om, there is a gap. Okay. That is fourth state. But they have not discussed something about embodiment. Till then, embodiment has played a predominant role in defining Omkaram, in dividing Omkaram, in defining Omkaram. But in the fourth state, they have not even uttered a single word about embodiment. Did you get it? Okay, fine. They said everything is Omkaram. Did you get the point? Yes. When everything is Omkaram, only embodiment has the tendency of sleeping, getting awakened and going into deep sleep. There are many objects in this universe which don't sleep at all. Like sun doesn't sleep at all. A dusty particle doesn't sleep at all. Then they are not Omkaram or what? They are also Omkaram. So Omkaram cannot be defined basing on the tendencies of the embodiment. That is the point. Second point, did you get it? When everything is Omkaram, the rest of the rarest entities have the tendency of going to sleep, getting awakened. There are many entities like sun, moon. They are still existing, they don't go to sleep. Whether sun goes to sleep? No. Then defining Omkaram basing on the behavior of the embodiment is right or wrong? Wrong. మీరు అనుకోవచ్చు సార్ శ్లోకం రాయించారు అదేం చెప్పలేదంటే ఇది ఇంపార్టెంట్ కదా బాబు. ఈ 3 పాయింట్లు సర్వం ఓంకార ఏవా అన్నావా లేదా? నేను అన్నానా? సర్వంలో అన్నీ ఉన్నాయా లేదా? చిన్న దుమ్ముకణం కూడా ఉందా లేదా? నక్షత్ర మండలం కూడా ఉందా లేదా? సూర్యుడు ఉన్నాడా లేదా? భూతలం ఉందా లేదా? వీటిల్లో ఏ ఒక్కదానికి నిద్రపోవడం లేదు, మేల్కోవడం లేదు, చాలా గాఢ నిద్ర లేదు. అలాంటప్పుడు అవి కూడా ఓంకారం అయితే కేవలం దేహం ఉండి దేహం యొక్క వ్యవస్థలతో ఓంకారాన్ని అభివర్ణించడం తప్ప కాదా? రెండోది ఆవుమా అన్నప్పుడు దేహం గురించి అంత చెప్పావు కదా. 4వ స్థితి గ్యాప్ అన్నావు, సరే గ్యాప్ అన్నప్పుడు దేహం గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఏదో ఒకటి చెప్పాలి కదా. దేహం గురించి నువ్వు ఎందుకు చెప్పలా? దేహం మధ్యలో గ్యాప్ అయినా చెప్పాలి కదా, అది కూడా నువ్వు చెప్పలా. తర్వాత మొట్టమొదటిగా 3వ పాయింట్, ఫస్ట్ 2 పాయింట్స్ ఏమో సర్వం ఓంకారమేవా, రెండోదేమో ఓంకి మధ్యలో గ్యాపు. అసలు ఓంకారం ఎప్పుడుంది? ఓంకారం దైవంగా ఎప్పుడుంది? దైవం ఆత్మ ఎప్పుడైంది? ఆత్మ దేహం ఎప్పుడైంది? దేహంలో ఎన్నాళ్ళు ఉంది? లిప్తకాలం ఆత్మ దేహంలో ఉంటే సర్వస్వం దేహంతో అభివర్ణిస్తున్నావు కదా. మరి అసలు దేహం అనే వ్యవస్థే లేనప్పుడు ఆత్మ నిద్రపోదు అప్పుడే అత ఏంటి, దాని సంగతి ఏంటి అని నిలబడండి, నిలదొక్కండి, ఒక్కసారి గర్జన చేయండి చాలు. ఓకేనా? శుభం చేయవచ్చు. బంగారానికి ఆత్మకి చాలా అద్భుతమైన సారూప్యం ఉన్నది. బంగారం ఎంత వేడి చేసినా తన అస్తిత్వాన్ని కోల్పోదు. ఆత్మ కూడా ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎంతగా రూపాంతరం చెందినా తన అస్తిత్వాన్ని కోల్పోదు. తర్వాత ఆత్మ చైతన్యం ఎలా కావాలంటే తను అలా రూపాంతరం చేసుకుంటుంది, కానీ మళ్ళీ తన అరూపిగానే ఉండిపోతుంది. అలా కూడా బంగారం కూడా గాజులుగా వడ్డాణంగా ఎలా కావాలంటే అలా మారిపోద్ది, మళ్ళీ బంగారం శుద్ధగానే మారిపోతుంది. ఆ శాశ్వతత్వం విషయంలో ఆత్మకి బంగారానికి చాలా సంబంధం ఉంది. రూపాంతరం చెందే విషయంలో కూడా ఆత్మకి బంగారానికి అలాగే విషయం. ఎన్నిసార్లు రూపాంతరం చెందినా మళ్ళీ తన సహజ రూపాన్ని కోల్పోకుండా ఉండటంలో ఆత్మకి స్వర్ణానికి అద్భుతమైన సంబంధం ఉంది. అమాత్రాశ్చతుర్థో అవ్యవహారయ ప్రపంచోపశమ శివో అద్వైత ఏవమోంకార. ఆత్మైన సంవిత్యాత్మాన ఆత్మానం ఏవం వేద ఏవం వేద. అలాగే మీరు చెప్పేటప్పుడు అకార ఉకార మకారాల కలయిక ఆత్మ చైతన్యం అన్నదానికి అంత ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ 12వ శ్లోకంలో అంటే శిఖరాగ్రాన్ని ఉంటుంది 12వ శ్లోకం. అప్పటిదాకా ఓన్లీ మెట్లు ఎక్కుతాం. ఈ మెట్టు ఎక్కినప్పుడు పై మెట్టు మాత్రమే కనిపిస్తూ ఉంది, కానీ మొత్తం కనిపించట్లా.
పైమెట్టుకి వెనక్కి తిరిగి చూస్తే కింద కనిపిస్తుంది, తర్వాత పైమెట్టు కనిపిస్తాం తప్ప మొత్తం దృశ్యం అంతా కనిపించట్లా. శిఖరాగ్రహానికి వెళ్ళి ఆ పినాకిల్ స్టేట్కి వెళ్ళి చూసేటప్పటికి అద్భుతం, దడుచుకున్న అంత విశాలమైన దృశ్యం కనిపించింది. అలా శిఖరాగ్ర దర్శనం చేసింది 12వ శ్లోకం. మెట్టు మెట్టు ఎక్కించి తీసుకెళ్ళి అమాత్ర అన్నాడంతే. అసలు ఆత్మచైతన్యాన్ని, ఓంకారాన్ని అక్షరాలతో అంకెలతో అభివర్ణించడం సాధ్యం కాదని చెప్పి తీసేశాడు. అమాత్ర అంటే ఏంటి? అసలు ద గ్రాండెస్ట్ బ్యూటిఫుల్ ఓంకార కెనాట్ బి డిఫైన్డ్ విత్ వర్డ్స్ అండ్ ఎనీ ఆల్ఫాబెట్స్. ఇట్ కెనాట్ బి డిఫైన్డ్ విత్ లింగ్విస్టిక్ లాంగ్వేజ్ అనేసాడు అంతే. ఇట్ కెనాట్ బి డిఫైన్డ్ విత్ ఎనీ నెంబర్స్ ఇన్వెంటెడ్ బై హ్యూమన్ బీయింగ్. ఇట్ ఈస్ బియాండ్ అని చెప్పేశాడు. తర్వాత 4వ స్థితిలో ఇదివరకే నేను చెప్పినట్లుగా 4 స్థితులు కలిసి ఉన్నాయని కూడా సాధకులు గుర్తుపెట్టుకోండి. ఏంటి? 4వ స్థితిలో 4వ స్థితి లేదు, 4వ స్థితిలో 4 స్థితులు కలిపి ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి. 4వ క్లాసులోకి ఎవడైనా వచ్చాడంటే 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాస్ జ్ఞానం కూడా ఉంటుంది. కానీ 4వ క్లాస్ జ్ఞానం ఉంటుందా? అన్ని జ్ఞానాలు కలిపి ఉంటాయా? అన్ని జ్ఞానాలు. తర్వాత మల్టీ డైమెన్షనల్ టీచింగ్ అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఏ రకంగా వారు ప్రజ్ఞ 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 అని చెప్పి మన 7వ శ్లోకంకి వెళ్ళేటప్పటికి అన్ని రకాల ప్రజ్ఞలు తీసేశారు. సరిగ్గా ఇక్కడ అకార ఉకార మకారం అని 8వ శ్లోకం నుంచి 9, 10, 11, 8, 9, 10, 11 చెప్పి 12వ శ్లోకంలో మల్టీ డైమెన్షనల్గా వచ్చేసి అసలు మాత్రలన్నీ తీసేసారు. అసలు అన్నీ తీసేశాడు. అమాత్ర. తర్వాత ఏమన్నాడు? అమాత్రాస్ చతుర్థో. 4 చైతన్య స్థితులు కలిపున్న 4వ చైతన్య స్థితిని మానవుడు ఆవిష్కరించిన అంకెలతో, మానవుడు ఆవిష్కరించిన అక్షరాలతో అభివర్ణించటం సాధ్యం కాదు. మహిమాన్వితమైన దేవదేవుడి దివ్యత్వాన్ని గణించగలిగే సమర్థత మానవుడు ఆవిష్కరించిన సంఖ్యకి లేదు, అంకెలకి లేదు. ఆ దివ్యత్వాన్ని అభివర్ణించడానికి స్థోమత కలిగిన పదసంపద మానవ మస్తిష్కంలో లేదు. వర్ణనాతీతమైనది అది అని అమాత్ర చతుర్థో. 4 చైతన్య స్థితులు కలిగి ఉన్న 4వ చైతన్య స్థితిని అభివర్ణించటం, అంచనా వేయటం అసలు అసాధ్యం అని చెప్పి లేపవతలు పడిసాడు. తర్వాత అవ్యవహార్య అన్నప్పుడు నిద్రపోవటం, మేల్కోవటం, అసలు ఏ వ్యవహారం లేనప్పుడు వీళ్ళది వదిలేస్తాం. మనం ఒరిజినల్ టీచింగ్లోకి వెళ్దాం. అవ్యవహార్య అన్నప్పుడు అసలు ఆత్మచైతన్యం తన నిజ దివ్య స్పృహలోకి తాను ఉద్ధరించుకుని మేల్కొంది. మేల్కొన్న తర్వాత తన వాంఛలు నెరవేర్చుకోవటం కోసం కల్పన చేసింది. కల్పన చేసిన తర్వాత సృష్టించింది. సృష్టించిన తర్వాత సృష్టించిన దాన్ని అనుభవించింది. ఈ స్థితిలో ఏమీ లేకుండా ఆత్మచైతన్యం ఉండదా ఏంటి? ఈ వ్యవహారాలు ఏమీ లేకుండా ఆత్మచైతన్యం ఉండడానికి అవకాశం ఉందా లేదా? కాబట్టి అవ్యవహార్య, అసలు ఏ వ్యవహారాలన్నిటికీ అతీతమైంది. తర్వాత ప్రపంచోపశమ అంటే ఏ లోకంలో ఉన్నా ఆ లోకంలో మాత్రమే ఉండకుండా అన్ని లోకాల్లో ఉంటుంది. కాబట్టి అలౌకికమైన దాన్ని ఏ లోకంలో ఉన్నా అలౌకికమైన వాడు అలౌకికమైన వాడే. శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా దేవదత్తుడు అనేవాడు ఒకప్పుడు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి దేవదత్తుడికి. చాలా ఆరోగ్యంగా ఉండేవాడు దేవదత్తుడు. తర్వాత దేవదత్తుడు అనారోగ్యం వచ్చింది, ఆస్తిపాస్తులు పోయినాయి, ఆ ఊళ్ళో ఉండట్లా, వేరే ఊరు వెళ్ళిపోయాడు. అప్పుడు వాడి పేరు దేవదత్తుడు కాకుండా దెయ్యం దత్తుడు అవుతుంది అంటే. దేవదత్తుడు ఎక్కడున్నా దేవదత్తుడేగా. డబ్బున్న దేవదత్తుడే, డబ్బు లేకపోయినా దేవదత్తుడే, ఆరోగ్యంగా ఉన్న దేవదత్తుడే, అనారోగ్యంగా ఉన్న దేవదత్తుడే, ఈ ఊళ్ళో ఉన్న దేవదత్తుడే, వేరే ఊళ్ళో ఉన్న దేవదత్తుడే. అలాగే మనం ఎప్పుడు అలౌకికమైన వాళ్ళమే. ఏ లోకంలో ఉన్నా మన సహజత్వం అలౌకికత్వమే అనేది నేను దర్శించిన దర్శనం. శివ అద్వైత. శివో అద్వైత ఏవం ఓంకారం. శివమే అద్వైతము, అద్వైతమే ఓంకారం అన్నాడు. అంతే. మూడిటికి అభేదం చేసేసాడు. శివో అద్వైత ఓంకారమేవ.
ఏవంటే మాత్రమే. శివం అద్వైతం. 4వ చైతన్య స్థితి శివమా? 4 చైతన్య స్థితులు కలిగి ఉన్న 4వ చైతన్య స్థితి శివమా? అన్ని చైతన్య స్థితులు శివమే. ఎందుకంటే అసలు ఇది ఆత్మ రాకముందు నుంచి ఓంకారం కదా, ఆత్మ రాకముందే దైవం కదా. మరి దాంట్లో 4వ చైతన్య స్థితి మాత్రమే ఎలా అవుతుంది? అన్ని స్థితులు, ఈ స్థితులు ఏమీ లేకముందే తన దైవం. మొదటిగా దైవం అయిన తర్వాత ఏమైంది? ఆత్మ అయింది. మళ్ళీ ఆత్మలో 4 స్థితుల్లో 4వ స్థితి మాత్రమే దైవం అంటాం మూర్ఖత్వం. ఎందుకంటే ఆత్మనే ఒక అధ్యాయం మొదలవకముందే మనం దైవాలం కాబట్టి శివస్థితి అన్నది మొత్తం ఆత్మ చైతన్యానికి వర్తిస్తుందని సగౌరవంగా సుబోధనాత్మకంగా ప్రబోధించాను. ఆ శివుడి యొక్క దర్శనం అద్వైతం. అన్నీ నేనే, అంతా నాలో నేను చెప్తామన్నది అద్వైతం. ఓంకారం ఏవ అదంతా శివుడు ఓంకారమే, అద్వైతము ఓంకారమే. శివుడికి అద్వైతానికి ఓంకారానికి మధ్య అభేదమే ఉన్నది అని చెప్పారు. అర్థమైందా? ఇదే కదా ఆత్మ ద్వారా తెలుసుకోవటం. ఏంటది? ఆత్మైన సంవిసిత్యాత్మాన ఏవం ఆత్మ ఏవ ఓంకారః. సో ఆత్మజ్ఞానం, ఆత్మని ఆత్మజ్ఞానం ద్వారానే తెలుసుకోవచ్చు. సో ఆత్మజ్ఞానం తెలిస్తే ఆత్మ తెలిసిపోతుంది అన్నాడు. ఇది ఈ విధంగానే తెలుసుకోవాలి, ఇది ఈ విధంగానే తెలుసుకోవాలి. దానికి చక్కటి భాష్యం రాశాను. ఇప్పుడు అందరికీ పనికిరాని విద్య ఎందుకు ఎవడైనా ఆవిష్కరిస్తాడు సార్? కొంతమంది కోసమే విద్య ఎలా ఉంటుంది సార్? ఆ విద్య అందరికీ పనికిరాని విద్య ఎలా ఉంటుంది సార్? మనిషి అనేవాడికి, ప్రతి వాడికి ఉపనిషత్తు నేర్చుకునే అర్హత ఉంది, స్థోమత ఉంది. పోనీ అది నిజమే అనుకుందాం. ఏది? వేదాలు స్త్రీలు చదవకూడదంటే, మరి స్త్రీలు చదవకూడదు అనుకుంటే, మరి ఆది గురువైన శంకరాచార్యుల వారికి మండలమిశ్రుడికి జరిగిన పోటీలో ఒక వాగ్యుద్ధం జరిగింది వారిద్దరికి. ఆది గురువైన శంకరాచార్యుల వారు సమన్ శిష్యు చేస్తాడు, రా చూసుకుందామని. కొన్ని రోజుల పాటు ఇద్దరు కొట్టుకుంటే, ఇద్దరు పండితోత్తములకి శిఖరమే శిఖరముని దర్శించగలుగుతుందని 2 శిఖరాలు ఢీకొంటే, మరి వారికి జడ్జిగా వహించింది ఎవరండి? తీర్పిచ్చింది ఎవరు? మండలమిశ్రుడు భార్య. మరి మండలమిశ్రుడు భార్య ఇద్దరు పండితోత్తములకి ఆవిడ తీర్పిచ్చిందంటే, న్యాయ నిర్ణేత స్టేజ్లో ఆవిడ ఉందంటే, మరి ఆవిడ వేదాలు చదివారా చదవలేదా? మరి స్త్రీ వేదం చదవక్కర్లేదన్నప్పుడు వారు ఎలా అంత నిష్ణాతులు అయ్యారు చెప్పండి? మరి చెప్పండి, నిజంగా స్త్రీమూర్తికి వేదం చదివే అవకాశమే లేకపోతే, ఇద్దరు పండితోత్తములకి, ఇద్దరు అగ్రేశ్వర్లకి, ఇద్దరు కుంభావ సరస్వతులకి ఆవిడ న్యాయ కోవిదులుగా ఎలా ఉండగలిగారండి? ఆవిడ చదివి ఉంటేనేగా. శుభం.